ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాల పర్యటనకైతే బయలుదేరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, కేటీఆర్ పర్యటనకు సంబంధించి అప్డేట్ ఏంటి? రైట్, మొత్తంగా మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు జీవన్ రెడ్డి నివాసానికి రాబోతున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే జీవన్ రెడ్డి రాక సందర్భంగా జగిత్యాల మొత్తం కూడా గులాబీమయమైంది. మనం చూడొచ్చు, జగిత్యాల ప్రస్తుతం మనము జీవన్ రెడ్డి నివాసంలో ఉన్నాం. జీవన్ రెడ్డి గారు ఇప్పుడే కార్యకర్తలను కలిసిన తర్వాత నేరుగా ఇంట్లోకి వెళ్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మాజీ మంత్రి దాదాపు 43 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఉత్తర తెలంగాణలోనే కీలక నేతగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నట్టు మనకు కేటీఆర్ సమక్షంలో తెలుపుతున్నారు. సంబంధించి మనము చూడొచ్చు, జీవన్ రెడ్డి నివాసంతో పాటు జగిత్యాల పట్టణం మొత్తం కూడా గులాబీమయంగా మారింది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ ఫ్లెక్సీలు జీవన్ రెడ్డి ఫోటోతో సహా ఏర్పాటు చేశారు. అయితే 43 ఏళ్ల పాటు 1984 సంవత్సరంలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో వచ్చారు. 11 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 3 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవము. 2018లో ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యేగా, 2019లో ఎమ్మెల్సీగానే వారు కీలక నేతగా మారారు. శాసన మండలిలో పట్టభద్రునిగా ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకైక వ్యక్తిగా జీవన్ రెడ్డి ఉన్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఆయన తీరును ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే జగిత్యాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త గంగారెడ్డి అనేటువంటి వ్యక్తి హత్యకు లోను కాబడ్డాడు. అయితే ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆస్పిరెంట్ గా ఉన్నారు. అయితే కనీసము ఆయనకు సానుభూతి తెలపకపోగా జీవన్ రెడ్డిని తక్కువ చూస్తూ ఆయన వర్గానికి ప్రాధాన్యత కల్పించలేకపోయారు. అయితే ఉత్తర తెలంగాణకే కీలక నేతగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి దీన్ని జీర్ణించుకోలేకపోగా తాను ఇప్పటికే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సారంగపుతో పాటు ఇటు జగిత్యాల రూరల్ మండలము అనేక ప్రాంతాల్లో కూడా రాయకల్ ఈ ప్రాంతాల్లో అనేక మంది కార్యకర్తలను కలిసి పూర్తి స్థాయిలో ఏ పార్టీలో మారాలనే దానిపై నిర్ణయం తీసుకోగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఢీకొట్టేది బీఆర్ఎస్ మాత్రమే అంటూ మెజార్టీ కార్యకర్తలు చెప్పడంతో వారు బీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఇవాళ 1 గంట తర్వాత దరూర్ కెనాల్ ప్రాంతం నుంచి భారీ బైక్ ర్యాలీతో కేటీఆర్ గారు నేరుగా జీవన్ రెడ్డి నివాసానికి వచ్చి ఇక్కడ రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించిన తర్వాత నేరుగా అంటే పార్టీలో ఎన్నడూ లాంఛనంగా జాయిన్ అయ్యేదనే విషయాన్ని కూడా ప్రకటించబోతున్నారు. మొత్తంగా జీవన్ రెడ్డి రాకతో ఒక జగిత్యాల నియోజకవర్గమే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఒక కీలక ప్రభావం చూపబోతోంది. ఎందుకంటే ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. ఆయనకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడము, రాహుల్ గాంధీ ఇచ్చేటువంటి పాంచనాయ సిద్ధాంతం ఇదేనా అంటూ అనేక సార్లు జీవన్ రెడ్డి మాట్లాడారు. ఎందుకంటే ఇతర పార్టీ నుంచి చేరినటువంటి వ్యక్తులను తీసుకోవద్దంటూ రాహుల్ గాంధీ పాంచనాయ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ దానికి రేవంత్ రెడ్డి తిలోదకాలు పలికాడని ఇక్కడ నాయకులు చెప్తున్నారు. మొత్తంగా చూడొచ్చు, అనేక మంది ఉన్నారు. ఒకసారి స్థానిక కార్యకర్తలతో మాట్లాడడం. ఏంటి మరి జీవన్ రెడ్డి గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత, వాళ్ళ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ రాబోతున్నారు. ఏంటి మరి అన్నా? ముందుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌరవ కేటీఆర్ గారు రావడానికి మేము సుముఖంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. వారికి ఘన స్వాగతం పలకబోతున్నాం. గత కొన్ని 2-3 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీలో ఓ పక్క రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉంటే దాన్ని రక్షించాలని చెప్పి ఇక్కడ గౌరవ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. కానీ గెలిచినటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీలు కూడా ఎవ్వరు కూడా ఆయనను విభేదించలేకపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో ఆయనను ప్రశ్నించలేకపోతున్నారు. ఎవరిది వాళ్ళు వాళ్ళ సొంత లాభాల కోసం మాత్రమే చూసుకుంటున్నారు. గౌరవ జీవనన్న గారు 42 సంవత్సరాల నుండి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి జీవనన్న గారు ఏనాడైతే పార్టీ ఫిరాయింపులను ప్రశ్నించిండో గౌరవ సీఎం గారికి కొరకరాని కొయ్యగా తయారైందని చెప్పి వాళ్ళు భావించి మమ్మల్ని పార్టీ నుండి పొమ్మనలేక పొగబెట్టి మెడలు బట్టి గెంటివేయబడే విధంగా మాకు జరిగినటువంటి అవమానాలు మీడియా ముఖంగా మీ అందరికీ తెలుసు. కనీసం 10-15 సంవత్సరాల నుండి మేము జెండా పట్టిన మాకు కూడా ఒక కౌన్సిలర్ టికెట్ ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి కల్పించినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇదే జగిత్యాల గడ్డ మీ నుండి మేము ఏ విధంగా గుణపాఠం చెప్పాలనో చెప్తాం.
కానీ ఒక చిన్న సలహా నేను అది మీరు స్వీకరిస్తే స్వీకరించండి. కనీసం కార్యకర్తలను ఆదరించు నేర్చుకో అన్నా, సీనియర్ నాయకులకు గౌరవించడం అనేది నేర్చుకో. ఈ అంతకు మించి మీకు ఏం చెప్పేది లేదు. థ్యాంక్ యూ. రైట్, ఇది మొత్తంగా 12 గంట ప్రాంతంలో కేటీఆర్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటు జీవన్రెడ్డి నివాసానికి రాబోతున్నారు. ఇప్పటికే జగిత్యాల జిల్లాలో ఇప్పటికే ఉన్నటువంటి బీఆర్ఎస్ కేడర్ను బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఇటు మాజీ మంత్రి కొప్పులేశ్వర్ కావచ్చు, అలాగే జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత్తో పాటు కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీ రమణ వీళ్ళందరినీ కూడా కలిసి జీవన్రెడ్డి పార్టీలోకి తీసుకున్న నిర్ణయంపై చర్చించగా వారంతా కూడా సానుకూలత వ్యక్తం చేశారు. ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు జీవన్రెడ్డి దాదాపు ఉత్తర తెలంగాణలోనే ఒక కీలక నేతగా ఆయన ప్రసిద్ధిగాంచారు. 43 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఇవాళ రేవంత్ రెడ్డి వైఖరిని జీర్ణించుకోలేక పార్టీ పూర్తిగా తనను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తోంది. పొమ్మను లేక పొగబెడుతున్నారు. కార్యకర్తలను కాపాడుకునేటువంటి కనీస గౌరవం లేని పార్టీలో తానిక ఉండలేనటువంటి నిర్ణయానికి జీవన్రెడ్డి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారు ఇప్పటికే గత నెల మార్చి 25వ తేదీన అందరూ భారీ ఎత్తున కార్యకర్తల సమక్షంలో రాజీనామా చేశారు. ఆ తర్వాత ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతుండగా మరి పెద్ద ఎత్తున అంటే జగిత్యాలతో పాటు చొప్పదండి ఇటు అలాగే కోరుట్ల, ధర్మపురి, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన కేడర్లు సమక్షంలో భారీ ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. మరి ఇవాళైతే జాయిన్కి సంబంధించి కీలక ప్రకటన కేటీఆర్తో పాటు జీవన్రెడ్డి కూడా చేయబోతున్నారు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు.